సార్ సార్ అది కేంద్ర ప్రభుత్వం ఎట్లా చేస్తుంది మనకి ఎట్లా చెప్తాం, వాళ్ళ 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 స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది కదా. సార్ గణపతి సార్ లొంగిపోయిన మావోయిస్టులు గణపతి బతుకున్నాడా లేదంటే మాకున్న సమాచారం ప్రకారం క్లారిటీ ఏమని ఇస్తారు? మాకున్న సమాచారం బతికే ఉన్నాడు కానీ అడవిలో లేడు. ఇది మేము ఇచ్చే క్లారిటీ మీకు. సార్ సునీల్ సార్ సార్ లొంగిపోయిన మావోయిస్టు బ్యాన్ చేయాలంటే బ్యాన్ అయినటువంటి మావోయిస్టుని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం దీన్ని తీసివేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు లొంగిపోయినటువంటి వారు. మళ్ళీ చెప్పండి కొంచెం నాకు సరిగా అర్థం లేదు. యా బ్యాన్ ఎప్పుడు చేయాలని పార్టీ బ్యాన్ నిషేధం. వాళ్ళు పార్టీ ప్రజల మధ్య ఉండి పనిచేస్తానని చెప్పేసి అంటున్నారు. సో పని చేయాలంటే వాళ్ళు ముఖ్యంగా 2 డిమాండ్స్, ఒకటి వాళ్ళ పార్టీ మీద ఉన్నటువంటి నిషేధాన్ని ఎత్తివేయని, ఉపా నుంచి తొలగించమని చెప్పేసి దాని మీద అడుగుతున్నారు. ప్రజల మధ్య పనిచేయడానికి పార్టీకి సంబంధం ఏందండి? ఇది వాళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రజల మధ్య పనిచేయడానికి పార్టీకి నిషేధానికి సంబంధం ఏముంది? అందులో లేదు కదా. వాళ్ళ పార్టీని వదిలిపెట్టి బయటకు వచ్చిన తర్వాత ఇంకా పార్టీ మీద నిషేధం అనేది పాయింట్ లేదు. మీరు ఎప్పుడైనా పోవచ్చు, హాయిగా మీ కార్యక్రమాలు చేసుకోవచ్చు చట్టబద్ధంగా లీగల్ ఫ్రేమ్ వర్క్ లో.